దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవల్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. 9552300000 నెంబర్కి మెసేజ్ చేస్తే చాలు 161 రకాల సేవల్ని ప్రజలు పొందొచ్చు. టీటీడీ సహా దేవాలయ టికెట్లు, ఏపీఎస్ ఆర్టీసీ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, గ్రీవెన్స్, అలాగే మున్సిపల్ శాఖ సహా అనేక రకాల సేవల్ని వాట్సాప్ ద్వారానే పొందొచ్చు. ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా, ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా, వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిసిన లోకేష్ ప్రభుత్వ సర్టిఫికెట్లు, సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. అప్పుడిచ్చిన హామీ మేరకే వాట్సాప్ సేవలు ప్రారంభించినట్లుగా స్పష్టం చేశారు మంత్రి లోకేష్. రెండో విడతలో మరో 360 సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సో అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో MOU ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను. డిసెంబర్ నెలాఖరికల్లా లాంచ్ చేస్తామని మేము చెప్తాం జరిగింది. వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం. సో 3 నెలలు 9 రోజుల తర్వాత, అంటే MOU సంతకం పెట్టిన 3 నెలలు 9 రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు, నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. ఫేక్ సర్టిఫికెట్ల బడద లేకుండా ప్రతి సర్టిఫికెట్ కి QR కోడ్ ఇస్తారు. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ వెబ్సైట్ లో వివరాలు వస్తాయని చెప్పారు మంత్రి లోకేష్. ప్రధానంగా సర్టిఫికెట్ గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికెట్ల పైన బార్ కోడ్లు ఉండేది. అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకున్నాక అవకాశం ఉండేది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే QR కోడ్ ఇష్యూ చేస్తున్నాం. QR కోడ్ వస్తే QR కోడ్ని అధికారులు స్కాన్ చేసినా, ఎవరు కానీ స్కాన్ చేసినా ap.gov.in వెబ్సైట్కి వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్ URL నాకు సర్టిఫికేట్స్ డాటా ఏదోటి, బట్ ap.gov.inకి వెళ్తుంది. అక్కడ ఈ సర్టిఫికేట్ పైన ఉన్న పేరు, వివరాలని అక్కడ కనపడతాయి. సో ఇది స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ QR కోడ్ ఇస్ పర్మనెంట్. సో సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే QR కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసినా, ఇప్పుడు అధికారులే కాదు, సామాన్యులు మేము కూడా QR కోడ్ స్కాన్ చేసినా సింపుల్గా వెబ్సైట్కి వెళ్తుంది, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ. సో మీరు అన్నట్టు డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ గతంలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు APPSC రిక్రూట్మెంట్లో అధికారులు సగం సమయము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోతుందండి. ఇఫ్ ఐఎమ్ రైట్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ దర్ టైమ్ గోస్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అది ఎందుకు ఉండాలనేది నా పాయింట్. సో దానికి తీసుకొచ్చాం. ఒక్క బటన్ ద్వారా అనేక సర్వీసులు డోర్ డెలివరీ అవుతున్నాయి. ప్రభుత్వ సేవలు ఎందుకు రాకూడదన్న ఆలోచనతోనే వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు మంత్రి లోకేష్. మీరు చూస్తే సింపుల్గా బటన్ నొక్కితే సినిమా చూడగలుగుతున్నారు, బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కూరగాయలు ఇంటికి వస్తుంది. ఎందుకు ప్రభుత్వం రాకూడదనేది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. పాదయాత్రలో మీరు నా స్పీచ్ చూడండి, దాదాపు 90 స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైం సర్వీసెస్లోకి వెళ్తున్నాం. మీరు చూస్తే 99% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి రియల్ టైం. సుమారుగా 520 సర్వీసెస్ తీసుకొస్తున్నాం. అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి, ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, గతంలో లేదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేయచ్చు, QR కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది, మీరు భోజనం చేయొచ్చు.
గతంలో ఉండేది కాదు. సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసాజింగ్ 520 సర్వీసెస్.